మొత్తానికి సినిమా ఇండస్ట్రీ బయటకు వచ్చింది. పెద్ద పర్ఫార్మెన్స్కి ప్రేక్షకుల నీరాజనాలు, విద్యా, ఉద్యోగం, కళ్యాణం, అనారోగ్యం, విదేశీ ప్రయాణం, అనేక రకాల సమస్యలకి శాంతి పూజ చేసి రక్షలు ఇవ్వబడును. ఓం శివశక్తి పీఠం జ్యోతిష్యాలయం. ఆ నీరాజనాలతో పాటు రికార్డుల మోత కలెక్షన్స్ కూడా ఇప్పుడు కనిపిస్తున్నాయి. ఇంకా ఇప్పటికీ బయటకు రాకపోతే బాగోదురా బాబు. రివ్యూవర్లు ఎలా అయితే నెగిటివ్ ఇచ్చి ఈ సినిమాని తగ్గించాలని చూశారో, అయినా కూడా సినిమా ప్రపంచం, సినిమా చూసినటువంటి ప్రతి అభిమాని కుల మత ప్రాంతాలకు అతీతంగా దుమ్ము లేపుతూ వచ్చేటువంటి కలెక్షన్స్ రూపంలోనే అర్థమవుతుంది. ఇంకా మనం ఈ సినిమా గురించి మాట్లాడకుండా ఉంటే బాగోదని కొంతమంది భావించినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే మనకి మన ఇంటి కూర కన్నా పక్కింటి కూరల మీద ఎక్కువ రుచులు ఉంటాయి, అంటే హ్యాపీగా ఉంటుంది అనమాట. అక్కడే ఆ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది. అందుకని పక్క సినిమాలు ఎప్పుడూ బాగుంటాయి అని చెప్పి వాళ్ళ సినిమాల గురించి ట్వీట్లు చేస్తాం తప్ప, మన తెలుగు హీరో ఇంత గొప్ప పర్ఫార్మెన్స్ చేసి ఏ కమర్షియల్ హీరో కూడా, ఏ టాప్ హీరో కూడా ఎంచుకొని ఒక కథని తీసుకుని ఒక సాధారణ డైరెక్టర్ని, మొదటి సినిమాతో చిన్న హిట్ అందుకున్నటువంటి డైరెక్టర్ని, ఎక్కడా కూడా ఒక రేంజ్ బ్లాక్ బస్టర్ అందుకున్నటువంటి ఒక డైరెక్టర్ని తీసుకుని ఈ స్థాయిలో ఇంతమంది నెగిటివ్ వర్ల మధ్య హిట్ కొట్టారు కదా. అందుకనే కొంతమందికి కనువిప్పు కలిగింది. మొత్తానికి సోషల్ మీడియాలో కూడా నిజంగా ముఖ్యంగా చెప్పాలంటే ట్విట్టరు, ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్ వేదికగా తెలుగులో ఉండేటువంటి ప్రతి హీరోని ఇష్టానుసారం మాట్లాడారు. ఏమైపోయారయ్యా మీరు? మాట్లాడితే మెగా ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళి అన్నీ మీరు రిలీజ్ చేయించుకుంటారు, ట్రైలర్ రిలీజ్ చేయించుకుంటారు, పోస్టర్ రిలీజ్ చేయించుకుంటారు, ఇంకోటి రిలీజ్ చేయించుకుంటారు. అయినా ఆయన ఆ కుటుంబం నుంచి వచ్చినటువంటి ఇంత అద్భుతమైనటువంటి సినిమా గురించి, రామ్ చరణ్ గారి పర్ఫార్మెన్స్ గురించి, ప్రాణం పెట్టి నటించినటువంటి ఆ సినిమా గురించి మాట్లాడడానికి నోరు రావట్లేదా? సినిమా బాగాలేదు, ఇంకో దాని గురించి పక్కన పెట్టండి, కనీసం రామ్ చరణ్ గారి ఆ యాక్టింగ్ గురించి మాట్లాడడానికి కూడా మీకు నోరు పెగలలేదా అని చెప్పి చాలామంది సోషల్ మీడియాలో క్వశ్చన్ చేశారు. అనేక మంది హీరోలని, ప్రొడ్యూసర్లని, డైరెక్టర్లని ట్యాగ్ చేసి మరీ క్వశ్చన్ చేశారు. అందుకో ఎందుకో తెలియదు కానీ మొదటి ట్వీట్ అయితే నిన్న సత్యదేవ్ గారు, మన హీరో సత్యదేవ్ గారు అయితే ఆల్రెడీ ఆయన ట్వీట్ చేశారు. రామ్ చరణ్ గారి పర్ఫార్మెన్స్ గురించి ప్రత్యేకంగా మాట్లాడారు. ఇప్పుడు అల్లు అర్జున్ గారు కూడా దీని గురించి స్పందించినటువంటి పరిస్థితి. వాచ్డ్ పెద్ది లాస్ట్ నైట్, మైండ్ బ్లోయింగ్ పర్ఫార్మెన్స్ బై మై డియర్ ఆల్వేస్ రామ్ చరణ్. దీని మీద రా పర్ఫార్మెన్స్, ఎక్స్ట్రాడినరీ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ గ్రేస్ఫుల్ డాన్స్ అండ్ ఈజ్ మూవీ అని చెప్పి దాంట్లో పెట్టి, దీనికి డిజర్వ్డ్ పర్సన్, జెన్యున్లీ వెరీ ప్రౌడ్ టు మై బ్రదర్ అని చెప్పి ఆయన ఒక ట్వీట్ చేస్తూ, అలాగే బుచ్చిబాబు గారిని కావచ్చు, జగపతి బాబు గారిని కావచ్చు, జాన్వీ కపూర్ గారిని కావచ్చు, అందరినీ, టీం అందరినీ కూడా ఆయన అప్రిషియేట్ చేస్తూ ఒక ట్వీట్ అయితే ఈరోజు ఉదయం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. అంటే మెల్లమెల్లగా, అంటే ప్రజలు ఏంటిది అని క్వశ్చన్ చేస్తే తప్ప బయటకు రారా? అంటే రామ్ చరణ్ గారు ముఖ్యంగా అందరికీ కావాల్సినటువంటి వ్యక్తే. అటు అల్లు అర్జున్ గారికి సంబంధించి ఆయనతో రిలేషన్ ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. కొంత గ్యాప్ ఉంది అనేటువంటి భావన ఉన్నా ఇప్పుడు ఆయన బయటకు వచ్చారు. బావబామర్దులు ఆ రిలేషన్ ఎలా ఉంటుందో ప్రత్యేకించి చాలా సందర్భాల్లో చూసుకుంటూనే వచ్చాం. ఈ మధ్యన ఏదో ఆ గ్యాప్ రావచ్చేమో కానీ లోపల ఆ జీన్స్ అనేవి, ఆ రక్తంలో వాళ్ళకి ఆ బ్లడ్ రిలేషన్ ఉంటుందిగా. ఎంతమంది ఎన్ని రకాలుగా ఎన్ని మాట్లాడినా కానీ వాళ్ళకి ఆ పర్ఫార్మెన్స్ గురించి తెలుసుగా. రామ్ చరణ్ గారు అల్లు అర్జున్ గారు రీసెంట్గా నేషనల్ అవార్డు తీసుకున్నారు. వాళ్ళకి ఆ కుటుంబానికి సంబంధించి మంచి రిలేషన్స్ ఉంటాయి. ఎవరు ఎన్ని రకాలుగా మాట్లాడుకున్నా ఆ గ్యాప్ ఫిల్ చేయడానికి వాళ్ళ ప్రయత్నాలు ఇలా చేయొచ్చేమో. ఇకపోతే మరి మిగతా హీరోలు ఎందుకు రావట్లా? రీసెంట్గా వరుణ్ తేజ్ గారు ఒక ట్వీట్ చేశారు. ఆ హీరోల కంటే ఆ కుటుంబం నుంచి వచ్చేటువంటి వ్యక్తులు ట్వీట్ చేయటం వేరు. మిగతా సినిమాలకి సంబంధించి రామ్ చరణ్ గారు ఎన్నిసార్లు ట్రైలర్ రిలీజ్ చేయాలా, పోస్టర్ రిలీజ్ చేయాలా, సాంగ్స్ రిలీజ్ చేయాలా, ప్రీ రిలీజ్ ఈవెంట్లకి వెళ్ళా, చిరంజీవి గారి ఇంటికి పిలిచి ఒక చిన్న సినిమా హిట్ అయితే ఆయన ఇంటికి పిలిచి మరీ ఆయన సన్మానం చేసినటువంటిది, ఆయన ప్రీ రిలీజ్ ఈవెంట్లకి వెళ్ళినటువంటిది, సక్సెస్ మీట్లకి వెళ్ళినటువంటిది అనేక సందర్భాలు ఉన్నాయి. కొన్ని వందల సినిమాలకి ఆయన అప్రిషియేట్ చేసినట్టు మనందరికీ తెలిసిందే. అలాంటి మెగా ఒక హీరో నుంచి రామ్ చరణ్ గారు వచ్చి ఈ స్థాయిలో జనాలు మెచ్చుకుంటున్నారే. ఎక్కడో హిందీలో కూడా చాలామంది ఆయన పర్ఫార్మెన్స్ చూసి కళ్ళమట్ట నీళ్లు తెచ్చుకుంటున్నారే. అంత అద్భుతమైనటువంటి నటన ఆయన కనబరిచారని చెప్పి దేశం మెచ్చుకుంటుంటే, మన హీరోలకి మాత్రం కులం అడ్డొస్తుందా, మతం అడ్డొస్తుందా, ఆయన ఎదిగేటువంటి తీరు అడ్డొస్తుందా ఏంటో తెలియదు కానీ ఇలాంటి పరిస్థితి మాత్రం వచ్చింది. ఏదోలే, మొత్తానికైతే కొంతమంది బయటకు వచ్చి మాట్లాడుతున్నారు, డైరెక్టర్లు కూడా మాట్లాడుతున్నారు. గోపిచంద్ మల్లేని గారు కావచ్చు, ఇంకొంతమంది కావచ్చు.
బట్ ఎక్కడో వెళ్తుంటుందిగా. నిజంగా చాలామందే ఉంటారు, వాళ్ళందరూ కూడా ఇలా ఎస్ మేమందరం ఒకటే. మహేష్ బాబు గారు కావచ్చు, ఎందుకంటే మహేష్ బాబు గారితో రామ్ చరణ్ గారికి ఒక స్పెషల్ బాండింగ్ ఉంటుంది. డార్లింగ్ ప్రభాస్ గారితో ఒక స్పెషల్ ఫ్రెండ్షిప్ అనేది వాళ్ళతో ఉంటుంది. మనం ఎక్కడ అన్స్టాపబుల్లో కూడా చూసాం. ఇలా ప్రతి హీరోతో కూడా రామ్ చరణ్ గారికి ఒక స్పెషల్ బాండింగ్ ఉండేది. దాంట్లో అయినా సరే వీళ్ళ బయటకు వచ్చి సినిమా పరంగా మా జోలికి మాత్రం ఎవరు వచ్చినా సరే మేము ఊరుకోం, సినిమా మంచిగా ఉంటే మంచిగా ఉందని చెప్తాం, ఇంకొకటి ఉంటే ఇంకొకటి ఉందని చెప్తాం, ఏది ఉంటే అది మేము కలిసి ఉంటామని చెప్పి నెక్స్ట్ అంటే ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్లో ఉన్నటువంటి అగ్ర హీరోలుగా ఉన్నటువంటి తారక్ గారు కావచ్చు. తారక్ గారి గురించి, రామ్ చరణ్ గారి ఆ బాండింగ్ గురించి ప్రత్యేకంగా RRR తర్వాత మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళొక ఫ్యామిలీ అయిపోయారు అసలు. అలాంటి వీళ్ళందరూ కూడా ఒక మంచి వాతావరణంలోకి రండి. సినిమాకి సంబంధించి మేమందరం ఒకటి అని చెప్పేటువంటి ఒక భావన, ఒక యూనిటీని మీరు కనబరిస్తే రేపు ఎప్పుడైనా సరే ఫ్యాన్స్ మధ్య ఇలాంటి ఇబ్బందులు పొరపచ్చాలు వచ్చేటువంటి అవకాశం ఉండదు.